కోవూరు నియోజకవర్గంలో వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి 54,583 ఓట్ల మెజార్టీతో గెలుపొందడం జరిగింది. అందరూ కూడా రుద్రమదేవిలాగా కేవలం 25 రోజుల్లోనే ఇంత మెజార్టీ సాధించారంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. సాధారణంగా ఊళ్ళల్లో గుళ్ళల్లో తిరునాళ్ళ వంటివి చూస్తుంటాం, కానీ ప్రశాంతి రెడ్డి ఇంటి వద్ద పెద్ద ఎత్తున తిరునాళ్ళ వాతావరణం నెలకొంది. మనతో పాటు ప్రశాంతి రెడ్డి ఉన్నారు, వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఏమంటారు మేడం, ఈ జనాల అభిమానం ఇవన్నీ చూస్తూ ఉంటే కేవలం 25 రోజుల్లో ఇదంతా ఎలా సాధ్యమైంది? ఇది కేవలం భగవంతుడు ఇచ్చిన వరంగా భావిస్తున్నాము. అదేవిధంగా ఈ కోవూరు నియోజకవర్గ ప్రజలు నా మీదైనతేనేమి, చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశం పార్టీ మీద కానీ, ఆయన ముఖ్యమంత్రి అయితే సమర్థవంతంగా పాలన ఇవ్వగలరని కానీ, అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి భార్యగా నా మీద వాళ్ళు ఎంతో నమ్మకంతో నాకు ఎమ్మెల్యే టికెట్ అనౌన్స్ చేసినప్పటి నుంచి కూడా ఈ రోజుటి వరకు వాళ్ళు అదేవిధంగా వాళ్ళ అభిమానం చూస్తూ నాతో కలిసి నడుస్తున్నారు. ముందుగా కోవూరు ప్రజల విజయం ఇది, నా విజయం కాదు. ఇక్కడ నాకు సహాయపడిన ప్రతి ఒక్కరికి తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు ఏ విధంగా అయితే నాతో కలిసి నడిచారో అదేవిధంగా ఈ కాన్స్టిట్యున్సీలో బీజేపీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, జన సైనికులు కానీ నన్ను ఒక ఆడపడుచుగా, కోవూరు ఆడపడుచుగా, అదేవిధంగా ఎంతోమంది యువత వాళ్ళ తల్లిగా, ఎంతోమంది సోదరీమణులు వాళ్ళ కుటుంబ సభ్యురాలిగా ప్రతి ఒక్క కోవూరు నియోజకవర్గ ప్రజలు నా మీద చూపించిన అభిమానానికి వాళ్ళకి నిజంగా నేను ఏమిచ్చినా వాళ్ళ రుణం తీర్చుకోలేను. ముందుగా వాళ్ళకి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను, ప్రతి ఒక్కరికి పేరు పేరున నాకు ఇంత సాయం చేసిన వాళ్ళకి. అలాగే మీరు అనూహ్య పరిణామాల్లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు, ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ఆ ప్రజలందరూ కూడా చాలా బాధలు చెప్పుకోవడం జరిగింది. కొంతమంది మీ ప్రత్యర్థులు అయితే 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచామంటూ గొప్పలు పోయారు. అక్కడ పరిస్థితులు అవి చూస్తే ఏమనిపించింది? కొన్ని అవినీతి అక్రమాలు కానివ్వండి, ఇవన్నీ వాళ్ళు ప్రజలు మీతో పంచుకున్నారు, ఒక కుటుంబ సభ్యులాగా ఆదరించారు. అవన్నీ చూస్తే ఏమనిపించింది? యాక్చువల్గా 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఎమ్మెల్యే గారు నిజంగా ప్రజలకి ఏం కావాలో అని ఆలోచించుంటే, తనకేం కావాలో అని కాకుండా ప్రజలకి ఏం కావాలని కానీ ఆలోచించుంటే ఈరోజు ఈ పరిస్థితి ఉండదు. ప్రతి గ్రామంలో, ప్రతి పంచాయతీలో నేను అతి తక్కువ టైంలో 25 రోజుల్లోనే 85 పంచాయతీలు తిరగడం జరిగింది. ఏ ఒక్కటి వదలలేదు. నేను అన్ని హ్యామ్లెట్స్ కూడా తిరిగాను. ప్రతి ఒక్కరూ ఎంతోమంది 90% విలేజెస్లో తాగడానికి నీళ్లు కూడా లేకుండా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు ఇళ్ళు పగిలిపోయి, కాలువలు లేక చాలా దయనీయ స్థితిలో చాలా కాలనీస్ ఉన్నాయి. సో అవన్నీ చూసినప్పుడు నాకు వీళ్ళు ఏం చేశారు ప్రజలకి 6 సార్లు గెలిచి, అదే నేను వాళ్ళని అడిగాను కూడా, ఇలా ఉంటే ఎందుకమ్మా మీరు గెలిపించారని కూడా. వాళ్ళు ఈసారి చేస్తాం అనుకున్నామమ్మా, కానీ ఇప్పటి వరకు ఏమీ చేయలేదు అని చెప్పారు వాళ్ళు. అలాగే ఇక్కడ కోవూరులో ఇఫ్కో సెజ్గానే ఉండి పక్కన పరిశ్రమకు వాడ ఉంది. ఇక్కడ పరిశ్రమలు రాకుండా కనీసం గతంలో టీడీపీ హయాంలోనే ఒక కంపెనీ వచ్చింది, తర్వాత కొన్ని కంపెనీలు వెనక్కి వెళ్ళిపోవడం జరిగింది, మిదాని లాంటివి. మీ ప్రణాళిక ఏంటి? రాబోయే రోజుల్లో కోవూరుకి ఏం చేయాలనుకుంటున్నారు? వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా ఎంపీగా ఉన్నారు కాబట్టి మేము ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి కోవూరు నియోజకవర్గానికి వచ్చినప్పుడు ఆయన ముందు ఆల్రెడీ ప్రజల సమక్షంలోనే ఈ సెజ్ గురించి ఉంచడం జరిగింది. అదేవిధంగా షుగర్ ఫ్యాక్టరీ స్థలం కూడా ఉంది, ఇంకా కొన్ని ఉన్నాయి. సో తప్పకుండా ఆయన కోవూరు నియోజకవర్గ ప్రజలకైతేనేమి, నెల్లూరు జిల్లా యువతకైతేనేమి ఉద్యోగ అవకాశాలు వచ్చేందుకు అది ఒక పారిశ్రామిక వాడగా తీర్చిదిద్దుతారని మాట ఇచ్చారు. మేము కూడా దాన్ని ఫాలోఅప్ చేసి ఆయన సహకారంతో, చంద్రబాబు నాయుడు గారి సహకారంతో, ఎందుకంటే మనం తొలి నుంచి చెప్పుకుంటున్నాం బాబు గారి ష్యూరిటీ భవిష్యత్ గ్యారంటీ అని, తప్పకుండా నెల్లూరు జిల్లా యువతకి ఆ ఉద్యోగ అవకాశాలు తెప్పించగలరు చంద్రబాబు నాయుడు గారు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ప్లస్ నేను అందరము కలిసి నెల్లూరు జిల్లాని ఎంతో అభివృద్ధి ప్రదంలో తీసుకెళ్ళగలమని చెప్పి మేము ఆశిస్తాం.
అలాగే మేడం ఎప్పుడైనా ఊహించారా సారు ఇలా ఎంపీగా దాదాపు 2,45,000 మెజార్టీతో గెలుస్తారని, మీరు చూస్తే 54,583 ఓట్లతో గెలుస్తారని, ఒకేసారి ఎంపీ ఎమ్మెల్యే మీ ఇంట్లో అవుతారని ఊహించారు? యాక్చువల్గా సార్ ఎంపీగా పోటీ చేస్తారని అనుకున్నాను, కానీ నేను ఎమ్మెల్యేగా వస్తామని చెప్పి ఈ జరిగిన పరిణామాలు భగవంతుని నిర్ణయం దానివల్ల జరిగింది. నేను ఎప్పుడు ఎమ్మెల్యేగా అని నేను అనుకోలేదు కూడా. మేడం తర్వాత ఇప్పుడు సార్కి సెంట్రల్ మినిస్టర్ వచ్చే అవకాశం ఉందంటున్నారు. మీరు కూడా మీకు కూడా మంత్రివర్గం, రాష్ట్ర మంత్రివర్గంలో చోటు ఉంటుంది అని చెప్పి అంటున్నారు. పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరుగుతూ ఉంది, దాని మీద విస్తృతంగా చర్చలు జరుగుతున్నాయి. ఏమంటారు మీరు? మేమైతే ఎవరు దాని గురించి ఆలోచించలేదు. ఇవన్నీ కూడా మా ఆలోచనలతో సంబంధం లేకుండా జరిగిన నిర్ణయాలు, వచ్చిన అవకాశాలు. మేబీ భగవంతుడి నిర్ణయం అదే అయితే జరుగుతుందేమో తెలియదు. మీ ప్రత్యర్థులు లేనిపోని ఆరోపణలు చేయటం, వాళ్ళు చేసిన అభివృద్ధి చెప్పుకోలేక చాలా ఆరోపణలు చేశారు, మిమ్మల్ని మానసికంగా కుంగదీయాలని చూశారు. అలాంటి ఒడిదుడుకులను ఎదుర్కొని ఒక రాణి రుద్రంలాగా మీరు పోరాడారని చెప్పి ఈరోజు చూసే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టింగ్లు, అలాగే మీ ఇంటికి కూడా వేల సంఖ్యలో వచ్చి అభినందనలు చెప్తూ ఉన్నారు. ఏమంటారు? అదంతా ప్రజల అభిమానం. కానీ ఇప్పుడు అప్పుడు చెప్తున్నాను, నేను ఏ రాజకీయ నాయకుడు కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి మేము ఇది చేసాం, మీరు నాకు ఓటేయండి అనే సమర్థత ఉండాలి, అడగగలిగే సమర్థత ఉండాలి. అంతేగాని ప్రత్యర్థి పైన తన చాతగానితనంతో తను ప్రజలకి ఏది చెయ్యకపోగా ప్రత్యర్థి పైన ఇలాంటి అపవాదులు, అపనిందలు వేసి ప్రజల దగ్గర నుంచి ఓటు రాబెట్టుకోవాలి అనుకునే ప్రతి నాయకుడికి ప్రజలిచ్చే తీర్పు ఈరోజు ఈ 54,000 చిల్లర ఓటులతో నన్ను గెలిపించడం. ఇది అందుకనే నేను చెప్తున్నాను, ఇది కోవూరు ప్రజల విజయం. వాళ్ళందరూ నాకు అండగా ఉండి మేమున్నామమ్మా నీకు అని చెప్పి ప్రతి ఒక్కరూ నాతో కలిసి నడిచి ఈరోజు ఈ విజయాన్ని కట్టబెట్టారు. ప్రజలంతా కూడా ఒక ఉద్యమంలా కదిలి వచ్చి కోవూరులో తనకి ఘన విజయం అందించారని, రాబోయే రోజుల్లో కోవూరు నియోజకవర్గంలో విస్తృతంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని, యువతకి ఉద్యోగాలు కల్పిస్తామని, పరిశ్రమలు తీసుకువస్తామని ప్రశాంతి రెడ్డి చెబుతున్నారు. వీడియో జర్నలిస్ట్ షాహిద్ కుమార్తో మహేష్ బాబు, ABN ఆంధ్రజ్యోతి, నెల్లూరు.